अस्मद्गुरुभ्यो नमः। వారాణస్యాం విశాలాక్షి దేవి ఆలయము ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. ఇది 17వ శక్తిపీఠం. ఓం కాశీం తు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం విశ్వేశం దేవమాలోక్య ప్రీతి విస్తారితే క్షణ సామరాగా చ గౌరీ దద్యాత్ శుభం పరంపరాం. వారాణస్యాం విశాలాక్షి అన్నపూర్ణా పరాకృతిః అన్నం జ్ఞాన చ దదతి సర్వాన్ రక్షతి నిత్యసః. త్వత్ప్రసాదా మహాదేవి అన్నలోపస్తు మాస్తు మే. ఓం కాశీం తు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం విశ్వేశం దేవమాలోక్య ప్రీతి విస్తారితే క్షణ సానురాగా చ సా గౌరీ దద్యాత్ శుభ పరంపరాం. వారాణస్యాం విశాలాక్షి అన్నపూర్ణా పరాకృతిః అన్నం జ్ఞాన చ దదతి సర్వాన్ రక్షతి నిత్యసః. త్వత్ప్రసాదా మహాదేవి అన్నలోపస్తు మాస్తు మే. ఓం ఐం ప్రీం శ్రీ కాశీ విశాలక్ష్మి దేవ్యై నమః. కాశీ నగరానికి తిరిగి వచ్చిన ఆనందంతో తాండవోన్ముఖుడైన విశ్వనాథుని ఆశ్చర్య సంతోషములతో విప్పారిన నేత్రములతో చూస్తూ ఆనంద పరవశ అయినట్టి గౌరీదేవి మాకు శుభములను పరంపరగా ఇచ్చుగాక. విశాలాక్షి, అన్నపూర్ణ అనే పేర్లతో జ్ఞానాన్ని అన్నాన్ని నిత్యం భక్తజనులకు అందించే జగన్మాత, నీ దయ వల్ల మాకు ఎప్పుడు అన్నలోపము కలుగకుండుగాక. ఓం అన్నపూర్ణేశ్వరి దేవ్యై నమః. కాశీ విశాలాక్షి దేవ్యై నమః. స్థల పురాణం. పార్వతీ పరమేశ్వరులు హిమాలయాలపై హాయిగా విహరిస్తూ ఉండగా ఒకరోజు మేనకాదేవి చూసింది. మేనకాదేవి పార్వతి తల్లి, నీ భర్త ఇంకా ఎన్నాళ్ళు ఇలా అత్తవారింట్లో ఉంటాడు? ఇక్కడ ఉన్నందువల్ల నీ భర్త గౌరవం తగ్గుతుంది. అల్లుడిని ఇంట్లో అట్టి పెట్టుకోవడం మాకు కూడా అంత మంచిది కాదు అన్నది మేనకాదేవి. పార్వతి తల్లి మాటల్ని శివునికి చెప్పగా విశ్వేశ్వరుడు చిరునవ్వుతో, నిజమే దేవి, రానున్నది అసలే వర్షాకాలం, మనకంటూ ఒక స్వంత స్థిర నివాసం ఉండడం ఉత్తమమే అని గిరిజతో కలిసి కాశీనగరి చేరుకున్నాడు. ఇది వాయుపురాణంలో గల గాథ. లింగ పురాణం ప్రకారము శివుడు కాశీనగరాన్ని దర్శించి రమ్మని 64 మంది యోగులను పంపాడు. కాశీనగరి శోభకు అచ్చరు పొందిన వారందరూ అక్కడే ఉండిపోయారు. ఆ తర్వాత బ్రహ్మను గణపతిని పంపగా వారు సైతం కాశీపురి శోభకు ముగ్ధులై ఉండిపోయారు. వెళ్ళిన వారందరినీ చూసి తిరిగి తీసుకురమ్మని విష్ణువును పంపిస్తే కాశీనగరి చేరిన విష్ణువు అక్కడ శివలింగ ప్రతిష్ఠ చేయించి అర్చనలు చేయించసాగాడు. ఇది ఇలా ఉంటే అప్పటికీ కాశీని దివోదాసు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. మహాధర్మమూర్తి, గొప్ప పరిపాలనాదక్షుడైన అతన్ని పదవీచ్యుతునిగా మార్చమని, లేకుంటే తాను కాశీ చేరడము అసాధ్యమని శివుడికి తెలిసిపోయింది. దివోదాసుకు సంతానం లేదు కనుక అతడికి శివసాయుధ్యం అనుగ్రహించి కాశీపురాధీశుడిగా శివుడు అక్కడ స్థిరపడ్డాడు. అన్నపూర్ణ గాథ. తన పతి సమస్త పరివారంతోనూ కాశీకి వచ్చేస్తుండగా ఆ సమయంలో తన పతి ఆనందాన్ని ఆశ్చర్యపోతూ చూసింది గౌరీదేవి. విశాలమైన నేత్రాలతో మరింతగా ఆమె కనులు పెద్దవిగా చేసుకుని చూడడంతో కాశీలో ఆమెను విశాలాక్షిగా పిలువబడింది. దేవతలంతా ఈ పేరిట గిరిజను స్తుతించారు. ఒకానొక సందర్భంలో శివుని కనులు మూసిన పార్వతీదేవి చర్య వల్ల లోకంలో కల్లకల్లోలం బయలుదేరింది. ఎప్పుడు? కామాక్షిదేవి శివునికి కన్నులు మూసినప్పుడు శివుడు ఆమెను వారించాడు. ఆ సమయంలో లోకమంతా చీకటి ఏర్పడింది. శివుని దృష్టి లేక జగాలు ఎల్లా చీకటిమయమైపోయింది. సూర్య చంద్రాగ్నులు శివుని యొక్క త్రినేత్రాలు. ఈ నేత్రత్రయం వలనే కదా సమస్త ప్రాణుల మనుగడకు ఆధారభూతమైనవన్నీ వర్ధిల్లేది. ఒక్కసారిగా జగత్ చీకటిని ఆవరించడంతో పాటు కోటానుకోట్ల జీవులకు ప్రాణ సంకటం ఏర్పడింది. పార్వతీదేవి అయినప్పటికీ ఈ జీవహింస అనే పాపం నుంచి తప్పించుకోలేకపోయింది. పాప ఫలితంగా ఆమె శరీరము నల్లగా మారిపోయింది. గిరిజ కాస్త కాత్యాయని ఖాళీగా అయిపోయింది. సరే,
పాప పరిహారం కోసం ఏమి చేయాలని అడుగ్గా అన్నదాన రూపమైన నిరంతరం తపస్సు కొనసాగించమని ఆనదిచ్చాడు శివుడు. కుడి చేత బంగారు గరుట ధరించి రాత్రింబవుళ్ళు ఆమె కాశీవాసులకు నిరంతరం అన్నదానం చేయసాగింది. ప్రజలు ఆమెను అన్నపూర్ణగా స్తుతించసాగారు. దాన ఫలితం వలన క్రమంగా ఆమె శరీరం గౌరవర్ణం నుంచి తిరిగి పూర్వపు బంగారు రంగుకు తిరిగింది. అన్నదాన దీక్ష తత్పరతో ప్రకాశించింది. వ్యాసుడు కాశీని శపించడం. ఒకసారి వ్యాస మహర్షి ఎంతోమంది శిష్యులతో కూడి బహు ఆర్భాటంగా కాశీయాత్రకు వచ్చేశాడు. అతడు కాశీలో అన్నపూర్ణాదేవి చలవ వల్ల తన శిష్యగణంతో సహా ఎప్పుడు అన్నానికి అవస్థ పడలేదు. రోజులు సుఖంగానే గడిచిపోతూ ఉండటంతో కాశీని స్థిర నివాసంగా మార్చుకోవాలి అనుకున్నాడు వ్యాసుడు. అటువంటి తరుణంలో తన భక్తుని పరీక్షింపదలిచాడు శివుడు. వరుసగా 3 రోజులు ఆయనకు శిష్యగణానికి అన్నం దొరకకుండా చేశాడు. చివరికి ఆకలి తట్టుకోలేక వ్యాస మహర్షి ఆగ్రహోదగ్రుడు అయ్యాడు. ఆ ఆగ్రహావేశంతో అతడు కాశీని శపించడానికి కూడా వెనుకాడలేదు. కమండలంలో నుంచి నీరు తీసుకొని బిచ్చపొట్టని కాశీని శపించబోయాడు. వెంటనే అన్నపూర్ణాదేవి వృద్ధాంగనగా స్వరూపిణిగా ఆ వ్యాసునికి దర్శనమిచ్చింది. శిష్యులందరితో సహా భోజనానికి రావలసిందని ఆహ్వానించింది. తన శిష్యుల బలగం సాధారణమైనది కాదు కదా, ఒకరా ఇద్దరా, చాలామంది ఉన్నారు. ఇంతమందికి అంతటి వృద్ధమాత ఆహారం తయారు చేయడం అసాధ్యం అనుకున్నాడు వ్యాసుడు. ఇంట్లోకి వెళ్ళి చూశాడు. ఎక్కడ ఎటువంటి వంట ప్రయత్నాలు కానీ, కనీసం అలాంటి ఛాయలు కానీ కనిపించలేదు. వ్యాసుడికి ఇదంతా చిత్రంగా తోచింది. నమ్మశక్యంగా తన సందేహాన్ని బయటపెట్టాడు. అవన్నీ నేను చూసుకుంటాగా నాయన, నీకెందుకు కంగారు, స్నానం అనుష్ఠానం పూర్తి చేసుకో అన్నది ఆ వృద్ధాంగన. ఒకంత సందేహాస్పదంగానే తన కార్యక్రమాలు ముగించాడు వ్యాసుడు. వృద్ధమాత తాను చెప్పినట్లుగానే అందరికీ షడ్రసోపేతమైన విందు భోజనాలు సిద్ధం చేసింది. ఇదంతా కళ, శివలీల విలాసమా అని సంభ్రమ ఆశ్చర్యాలతో వ్యాసుడు చూస్తుండగానే ఆ గృహము శివసభా సదనంగా మారిపోయింది. సింహాసనంపై శివుడు, ఆ ప్రక్కనే పార్వతి స్థానంలో ఆ వృద్ధాంగన. ఆహా, ఆది దంపతులను చూడగల భాగ్యం తందే కదా అనుకునేంతలో శివుని ఆగ్రహ దృష్టిని వ్యాస ఋషి గమనించాడు. బోళాశంకను స్తుతించి ప్రసన్నం చూశాడు. కానీ వ్యాసుడి కోరిక నెరవేరలేదు. శివుడు మహాకోపంతో చూస్తూ, వ్యాస, నీవు తపోగర్వంతో కాశీనే శపించడానికి పూనుకున్నావు. అది నాకు సహింపరాని విషయం కనుక నీకు ఇకటిపై కాశీలో స్థానం లేదు. తక్షణం ఇక్కడ నుంచి బయలుదేరు అని నిరసించాడు. తప్పు తెలుసుకున్న వ్యాసుడు మన్నించమంటూ శివుని పరిపరి విధాలుగా వేడుకొని స్తుతులతో ప్రసన్నం చేసుకున్నాడు. శివుని అనుమతితో గంగానదికి అవతల తన పేరిట వ్యాస కాశీని నిర్మించుకొని అక్కడ తపస్సు చేసుకోసాగాడు. కాశీ క్షేత్ర మహాత్యం ఈ రీతిగా వెల్లడైన తరువాత అన్నపూర్ణాదేవిపై శివునికి గల అనురాగాన్ని భక్తవరేణ్యులందరూ గ్రహించారు. ఆ శక్తిపీఠ సంస్థితను విశాలాక్షి స్వరూపిణిగా అర్చించుకోసాగారు. ఈ కాశీ క్షేత్రం యొక్క విశిష్టత. ఒక కాశీ క్షేత్రంలోనే మొత్తము 1500 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ విశ్వనాథ ఆలయం ప్రక్కనే అన్నపూర్ణ ఆలయము, ఈ ఆలయం దాపుననే విశాలాక్షి మందిరము ఉన్నాయి. వరుణ, అసి అనే నదుల మధ్య విస్తరించి ఉన్నందువల్ల వారణాసి అనే పేరు వచ్చింది. నిత్యం జ్ఞానజ్యోతులను విరజిమ్మే నగరం కనుక దీనిని కాశీ అన్నారు. కాశీ సర్వ విద్యలకు నిలయంగా భావించబడుతున్నది. కాశీ శబ్ద ఉచ్చారణ మాత్రముననే కొండంత ఎత్తున ఉన్న పాపరాశి సైతం నశించి జ్ఞానోదయం కలిగి మోక్షప్రాప్తి చేకూరగలదని లోమసాది మహర్షులతో భృగు మహర్షి చెప్పి ఉన్నాడు. ఉత్తర దక్షిణములుగా 8 కిలోమీటర్ల మేర గంగానదీ తీరం వెంట ఈ కాశీనగరము విస్తరించి ఉన్నది. అందుకే మన పెద్దవాళ్ళు కాశీ 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 అని 3 ముమ్మార్లు స్మరించుకోమంటారు. 3 సార్లు మనం స్మరించుకున్నామంటే మనము చేసిన సమస్త పాపాలు హరించబడతాయి. ఆ విశ్వనాథుడు కొలువై ఉన్న క్షేత్రం కనుక కాశీ 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 అని 3 సార్లు స్మరించుకుంటాము. దక్షిణపు అంచున గల విశ్వనాథ ఆలయము ఆసియాలోకెల్లా అతి పెద్దదైన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయము,
చేరువలోనే కాశీ విద్యాపీఠము, సంస్కృత విశ్వవిద్యాలయము ఉన్నది. ఇక్కడ గంగానది దర్శనము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కాశీ నగరం క్రీస్తుపూర్వము 1250 నాటిదని ఒక పరిశోధనలో వెల్లడైంది. అంటే దాదాపు 3000 ఏళ్లకు పైగా చరిత్ర గల నగరం అన్నమాట. ఆధునికత ఎంతగా ప్రభావితం చేస్తున్న ఈ నగరం తన ప్రాచీనతను కోల్పోకుండా నిలుపుకుంటూ ఉండడం ఒక విశేషం. గంగానది పరివాహ ప్రాంతంలో కాశీనగరం పొడవున దాదాపు 100 వరకు స్నానఘట్టాలు ఉన్నాయి. వీటిని ఉత్తరాదిన ఘాట్ అని, హరిశ్చంద్ర ఘాట్, ఆనందమాయి ఘాట్ వంటివి ప్రముఖమైనవి. కాశీకి దక్షిణం వైపున దుర్గాకుండ్ అనే సరస్సు తీరాన దుర్గాదేవి ఆలయము ఉన్నది. ఆయుధపాణి అయిన ఈ దుర్గ కాశీ క్షేత్రాన్ని సదా రక్షిస్తూ ఉంటుందని ప్రతీతి. అంతేకాక కాశీపురిని అసితాంగ, కపాల భైరవ, రురు, చండ, భీషణాది అష్టభైరవ మూర్తులు అప్రమత్తులై కాపలా కాస్తుంటారు. కాశీలో కాలభైరవ స్వామి ఆలయము చూడదగినది. ప్రస్తుతం కాశీలోని విశ్వనాథ ఆలయాన్ని క్రీస్తు శకము 1785లో ఇండోర్ మహారాణి అహల్యాబాయి నిర్మించినట్లు చెబుతారు. ఈ గుడి గోపురానికి పంజాబ్ మహారాజు రంజిత్ సింగ్ బంగారు పూత పోయించారు. హుయాన్సాంగ్ అనే చైనా యాత్రికుని పర్యటనల ప్రకారము, వర్ణనల ప్రకారము ఇక్కడ మహాదేవుని విగ్రహం జీవకళతో 100 అడుగుల ఎత్తున ఎంతో ఉదాత్తంగా నిలిచి ఉండేదంట. నిత్యం వేదఘోష, పండితుల సారస్వత వాదోపవాదాలు, మంత్రోచ్చారణ ఇలా ఒకటేమిటి, మొత్తం హిందూ ధర్మానికే ఆత్మ వంటిది కాశీ అని. కనుకనే కాశీ క్షేత్ర దర్శనము అలౌకిక, ఆధ్యాత్మిక, ఆనందకరం అని చెప్పడం జరిగినది. ఓం నమ శివాయ. హర హర పార్వతీపతయే శంభో శంకర. ఓం నమ శివాయ. ఓం ఐం ప్రీం శ్రీమాత్రే నమః. కాశీ విశాలాక్షి దేవ్యై నమః. మరి ఒక సంచికలో మనము 18వ అష్టాదశ పీఠమైన సరస్వతీదేవి ఆలయము జమ్మూ కాశ్మీర్లో ఉంది కదండి, దాని గురించి తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.